మన అమ్మమ్మ తాతలు వీళ్ళందరూ కూడా పిల్లలు గారం చేయటం అంటే స్వీట్లు ఇవ్వటం అనుకుంటారు కదా. కానే కాదు, మనకు తెలియక మా జనరేషన్, ఆ ముందు జనరేషన్ మేమందరం సఫర్ అయ్యాం, నెక్స్ట్ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. కనీసం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో సమతుల్య ఆహారం ఇవ్వాలి. మన దేశంలో ఏంటంటే ప్లేట్లో ఇంత అన్నం, స్వీట్లు అయితే ఇంత ప్రోటీన్, ఇంత పండ్లు కాయగూరలు. అలా కాదు, ఇందాక చెప్పే కదా, ప్లేట్ మనం సగభాగం చేస్తే ఇటు ఫ్రూట్ వెజిటేబుల్, ఓకే, ఇటు పిండి పదార్థాలు ప్రోటీన్, కొంచెం ప్రోటీన్ ఫ్రూట్ వాటి మీద తక్కువ, అండ్ పాలు పదార్థాలు 500 మిల్లీ లోపు ఉండాలి. అది కూడా సెకండ్ బర్త్డే తర్వాత టోన్డ్ మిల్క్ అయితే బెటర్. ఇలా మనం ఎక్సర్సైజ్ అది చేయించుకుంటా. చక్కెర కూడా, చక్కెర అంటే చక్కెరే కాదు, చక్కెర బెల్లం అన్నీ కలిపి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. తేనె, డేట్ సిరప్, కోకోనట్ షుగర్ అంటారు, ఇంకేదో షుగర్ అంటారు, ఇవన్నీ షుగర్సే, ఇవన్నీ చక్కెరలే. సో ఇవన్నీ కూడా మనం తగ్గించుకునే అలవాటు పిల్లలకు ముందు నుంచి నేర్పుకోవాలి. వాళ్ళు మీ వెనకాల దాక్కుని తినేట్టు చేయకూడదు. మళ్ళా ఇప్పుడు ఓన్లీ ఫుడ్ దాక్కుని తింటారు, రేపొద్దున్న ఇంకా టీనేజ్ అప్పుడు ఇంకెన్ని సమస్యలు వస్తాయి, డ్రగ్స్ వరకు. అన్నీ మీరు చెప్పుకుంటా, మంచిగా చెప్పుకుంటా, మీరే వాళ్ళల్లో మార్పు తెచ్చుకుంటా, ముందు మీలో మార్పు తెచ్చుకుంటా, చక్కెర శాతం అనేది కొంచెం తగ్గించుకుని రోజుకు 2 స్పూన్ల కంటే దాటకుండా ఉండేది చూసుకుంటే బాగుంటుంది, కుదిరినంత, ఎప్పుడన్నా స్పెషల్ డేస్ తప్ప.